అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేను ఈరోజు చూపించబోయేది అదే అండి, రెస్టారెంట్ స్టైల్ ఫిష్ కబాబ్ ఎలా చేయాలో, మన ఇంట్లో ఉన్న వాటితో తక్కువ సమయంలో ఎలా చేసుకోవచ్చో, క్రిస్పీగా టేస్టీగా ఎలా ఉంటాయో నేను చూపిస్తానండి. నిజంగా అండి, దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫిష్ ఫ్రైయే కాకోకుండా ఇలాగా నా పద్ధతిలో ఒకసారి ఇలా ఫిష్ కబాబ్ కానీ చేసుకోనండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. రసమన్నంలోకి చాలా బాగుంటాయి కదండి. నేను ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో హాఫ్ ప్యాకెట్ అంతా ఫిష్ కబాబ్ పౌడర్ కానీ చికెన్ కబాబ్ పౌడర్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోనండి. అది ఇలా వేసాక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ అంతా చిల్లీ పౌడరు, 2 టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇలాగండి నేను చూపిస్తున్న విధంగా వేసుకోనండి. వేసుకున్నాక ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు వద్దంటే స్కిప్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అంత వేసాక కలుపుకుంటున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోనండి ఫ్రెండ్స్. ఎక్కువ వాటర్ వేస్తే మరి మీకు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. నేను 4 టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి కలుపుకున్నాక ఇలాగా ప్రతి చేపకు మసాజ్ చేసుకుంటున్నాను. ఇలాగ నేను హాఫ్ కేజీ చేపలు చూపిస్తున్నానండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోనండి ఫ్రెండ్స్. ఇలాగా మసాజ్ బాగా దానికైతే బాగా పట్టిపోతుంది మసాలా అంతా. ఇలా వేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకొని మనము వన్ బై వన్ వేయించుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్. పిల్లలు అడిగారు చాలా రోజులు అవుతుంది ఇలా ఫిష్ కబాబ్ చేయాలని. మన వీడియోలో చికెన్ కబాబ్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంటుందండి. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్ దొరకాలంటే మనం అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళలేము కదా. ఇలా చేసుకుంటే మనకి పిల్లలకి అందరికీ హ్యాపీనే కదండి. మరి ట్రై చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.